కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. Hello everyone, welcome to Yes Exams Adda. Today we are going to revise Grand Test Paper 3, which is test paper number 28. So as far we have seen, all the types of bits will be here given in this paper. Let us get started and work out on each question. Here we can see the passage and 1, 2, 3 other questions that were followed by this passage. So let us read the questions first. Dantes was planning to. That means there is a cow, his name, tease the guard, make his escape, call for breakfast. That means there is a plan happening by Dantes అనే వ్యక్తితో ప్లాన్ జరుగుతూ ఉంది. Dantes probably broke the jug. ఏ టైంలో జగ్ని బ్రోక్ చేశాడు. The guard left the fragments because he జగ్ని బ్రేక్ చేశారు కదా, ఫ్రాగ్మెంట్స్ వదిలేశాడు ఎందుకని. So here we have a suspense story. Let us read it. So he saw nothing. He had no knife or sharp instruments. The grating of the window was of iron and he had too often assured himself of its solidity. So he saw nothing. Emi chudaledu. He had no knife ledu, sharp instrument ledu. Grating of the window edaithe tayar chesundo was of iron and he had too often assured himself of its solidity. Ante chaala strong ga unna oka window undi. His furniture consists of a bed. Tanaku bed undedi. A chair, table, a pail and a bucket and a jug. The bed had iron clamps. Bed ki iron clamps unnai, but they were screwed to the wall and it would have required a screwdriver to take them off. So bed ki iron clamps unnai, avi tiyalante screwdriver kachithanga kavali. Dantes had but one resource, which was to break the jug and with one of the sharp fragments attack the wall. So Dantes kunna oke okka resource enti ante జగ్ని బ్రేక్ చేసి దాంట్లో వచ్చే షార్ప్ ఫ్రాగ్మెంట్తో వాల్ని ఏదైనా చేయడం. హీ లెఫ్ట్ ద జగ్ ఫాల్ ఆన్ ద ఫ్లోర్ అండ్ ఇట్ బ్రోక్ ఇన్ 2 pieces. సో జగ్ని కింద పడేశాడు, పీసెస్గా విరిగిపోయింది. హీ కన్సీల్డ్ 2 or 3 ఆఫ్ ద షార్పెస్ట్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ హిస్ బెడ్, లీవింగ్ ద రెస్ట్ ఆన్ ద ఫ్లోర్. కన్సీల్డ్ అంటే దాచిపెట్టాడు. దేన్ని? 2-3 షార్ప్ ఫ్రాగ్మెంట్స్ని బెడ్ దగ్గర దాచిపెట్టి మిగతా వాటిని వదిలేశాడు. The breaking of the jug was too natural an accident to excite suspicion. So jug break avadam chaala natural ga undi, asalu suspicion ante evariki anumanam kuda vachedettu ledu. And the next morning Galler went grumblingly to fetch another. So next morning, tarvat roju morning, Galler is the person who is who watches the jailer, who watches the jail. వెంట్ గ్రంబ్లింగ్లీ, హడావుడిగా కంప్లైంట్ చేద్దామన్నట్టు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు.
without giving himself the trouble to remove the fragments. సో బద్ధకంగా జగ్ విరిగిపోయిన ఫ్రాగ్మెంట్స్ని కూడా లిఫ్ట్ చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. Dantes heard joyfully the key grat in the lock as guard departed. గార్డ్ వెళ్ళిపోగానే జాయ్ఫుల్గా కీ గ్రాట్ ఇన్ ద లాక్ కీ గ్రాట్తో ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. జాయ్ఫుల్లీ మీన్స్ ఆనందంగా. సో హియర్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. డాంటస్ వాజ్ ప్లానింగ్ టు ఏం చేద్దాం అనుకున్నాడు? బేసిక్గా ఇవన్నీ దే ఆర్ టాకింగ్ అబౌట్ రిమూవింగ్ ద క్లామ్స్, వాల్ని ఏదో చేసి జగ్ని విరగొట్టి ఇట్లా ఏదో ఎస్కేప్కి ప్లాన్ చేశాడు ఫ్రమ్ ద జైల్. యాజ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ జైల్, ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ హిస్ ఎస్కేప్. అండ్ దెన్ డాంటస్ ప్రాబబ్లీ బ్రోక్ ద జగ్. ఏ టైంలో బ్రేక్ చేసి ఉంటాడు? మార్నింగ్, అంటే తర్వాత రోజు మార్నింగ్ జైలర్ వచ్చి చూశారు అని చెప్తున్నారు. సో హీ మైట్ హ్యావ్ బ్రోకెన్ డ్యూరింగ్ ద నైట్. అండ్ దెన్ ద గార్డ్ లెఫ్ట్ ద ఫ్రాగ్మెంట్స్ బికాస్ హీ, ఎందుకని ఫ్రాగ్మెంట్స్ని వదిలేశాడు? డిడెంట్ నోటీస్ దెమ్, చూడలేదు వాటిని. విష్డ్ టు పనిష్ డాంటస్, డాంటస్ని పనిష్ చేయడానికి. వాస్ టూ లేజీ టు బాదర్, వాంటెడ్ డాంటస్ టు క్లియర్ అప్. సో అసలు చాలా లేజీగా లైక్ దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. సో హీ వాస్ టూ లేజీ టు బాదర్. That is what all the story is about. I hope you all understand the story. And then here we go, move on to our next question. Choose the correct meaning for the underlined word. So synonyms, antonyms అనేవి ప్రతి పేపర్లోనూ కామన్గా ఉంటాయి కాబట్టి we must be ready seeing synonyms and antonyms in the paper. His mother made a futile attempt to get up. Futile అంటే పనికిరాని. సో నించోడానికి ప్రయత్నించింది కానీ ఆ ప్రయత్నం విఫలమైంది అన్నట్టు చెప్తున్నారు. His mother made a futile attempt to get up. Barren, limited, useless, empty. It is an useless attempt. Futile అంటే ఆ పనికి రాని అటెంప్ట్ కాబట్టి it is an useless attempt. And then our next question. Choose the antonym of the competent. Competent అంటే కాంపిటీషన్లో ఉండేవాళ్ళు, కాంపీట్ చేయగలిగే వాళ్ళని కాంపిటెంట్ అంటారు. ఆపోజిట్ టు ఇట్ ఈస్ IN must be added, that becomes incompetent. Incompetent అంటే who is not able to compete. So incompetent అని అంటాము. So it is option 3. And then find out the wrongly spelt word from the following. Wrongly spelt word ఏంటిదో చూద్దాం. Promptly, promptly, impromptly we use MP is silent, so it is a correct option. Chorused, chorused is something which we sing together. Comprehension, comprehension, SION, it is not TION. So this is a wrong spelling. Comprehension is something we learn and we put it on a paper. Documentation is the right option. So comprehension is the wrong option that we have here. And then match the following with the modal verbs and their usages. So modal verbs are also common. Modal verbs ante emti manaku telusu already. Can, could, should, might, may, ఇలాంటివన్నీ మోడల్ వర్బ్స్ అవుతాయి. లెట్ us see. మే ఐ స్టే విత్ యూ, నేను నీతో ఉండవచ్చునా అని అడుగుతున్నాం, అంటే పర్మిషన్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ టేకింగ్ పర్మిషన్. యూ క్యాన్ గో నౌ, నువ్వు వెళ్ళవచ్చు అంటే పర్మిషన్ ఇచ్చారు ఎవరో. ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్. ఇట్ మే రెయిన్ టుడే, రెయిన్ పడే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ ఉంది, ఛాన్స్ ఉంది. మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. షుడ్ అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆబ్లిగేషన్, అంటే ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టు అనమాట. మై షుడ్ రిమైన్ ఇండిపెండెంట్, ఖచ్చితంగా జరగాలి అని చెప్తున్నట్టు. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ డి, సెకండ్ ఆప్షన్ ఇస్ ఏ, డి అండ్ ఏ. సో ఆప్షన్ 3. అండ్ ఆల్సో యూ క్యాన్ గో నౌ, క్యాన్ ఇస్ ఎక్స్ప్రెసింగ్, థర్డ్ ఆప్షన్ ఇట్ మే రెయిన్ టుడే ఇస్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సో 3B, ఫోర్త్ వన్ ఇస్ సి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ మనకి మే దేని గురించి చెప్తుందండి? మే ఐ అంటే సెంటెన్స్ మొత్తం చదవాలి. ఎప్పుడు మే అంటే ఒకటే ఉంటుంది కదా అనే సిచ్యువేషన్లో మనం ఉండకూడదు. సో క్యాన్ అంటే అప్పుడు పాసిబిలిటీని చెప్తుంది, బట్ ఇక్కడ ఏం చెప్తుంది? పర్మిషన్ ఇచ్చారు అని చెప్తుంది, గివెన్ పర్మిషన్. సో మనం చూసిన మోడల్ వర్బ్ని కాకుండా సెంటెన్స్ మొత్తం చదివి దాన్ని బట్టి మోడల్ వర్బ్స్ యొక్క మీనింగ్ రాయడం ఎప్పుడు కూడా చేయవలసిన పని. సో ఇట్ ఈస్ ఆప్షన్ 3. I hope you understand that. And then Kalidasa is the Shakespeare of India. Kalidasa అనే వ్యక్తి ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా.
అంటే షేక్స్పియర్ ఒకరే కాబట్టి ద అనేది డెఫినెట్ ఆర్టికల్ కాబట్టి షేక్స్పియర్ ముందు ద అనే ఆర్టికల్ని మనం యూజ్ చేయొచ్చు. ది షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఆయన కాళిదాస్ అనే ఆయన షేక్స్పియర్గా పిలువబడతారు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ది సెంటెన్స్. ద డెఫినెట్ ఆర్టికల్ ద వాజ్ రాంగ్లీ యూస్డ్. ద ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు బికాస్ హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద షేక్స్పియర్, అంటే డెఫినెట్గా ఒకటే షేక్స్పియర్ కాబట్టి. ద డెఫినెట్ ఆర్టికల్ దా షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద నేమ్ కాళిదాస. ద కాళిదాస కాదు, కాళిదాస అనే వ్యక్తి పేరు గురించి మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాళిదాస. దిస్ సెంటెన్స్ ఈస్ గ్రామటికలీ కరెక్ట్. ఎస్, దిస్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్ బికాస్ కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్. కాళిదాసాని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక మాన్యుమెంట్ లాగా. సో ఇట్ ఈస్ ద కాళిదాస. ద షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ ఇండియా. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ద ఇండియా కాదు, ఆఫ్ ఇండియా, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆఫ్ ఇండియా అనమాట. సో దిస్ సెంటెన్స్ ఈస్ గ్రామటికలీ కరెక్ట్, ఈస్ కరెక్ట్. I hope you got that. And then Victoria dressed dash her mother's instructions. Victoria dressed dash her mother's instructions. ఇక్కడ మనం కంపౌండ్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ని ఫిట్ చేయాలి. అకార్డింగ్ టు మదర్స్ ఇన్స్ట్రక్షన్స్, మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి, అకార్డింగ్ టు అంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి రెడీ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ వాటికి బదులుగా రెడీ అయింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి ముందలు రెడీ అయింది అని. ఇన్ ప్లేస్ ఆఫ్ వాటి బదులుగా రెడీ అయిందని. యాక్చువల్గా రెడీ అయింది కాబట్టి ఇట్ ఈస్ అకార్డింగ్ టు, అంటే వాళ్ళ మదర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి తను రెడీ అయింది కాబట్టి ఇట్ ఈస్ అకార్డింగ్ టు. విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యింది కాబట్టి అకార్డింగ్ టు అంటే వాటి బట్టి అని అనమాట. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి? అది ఆ సెంటెన్స్కి రిలేటెడ్గా ఉండాలి అండ్ అది ఆ పాయింట్ని డిఫైన్ చేయాలి. నాన్ రిలేటివ్ క్లాస్ అంటే రిలేటివ్ ఉన్నప్పటికీ అదేం డిఫైన్ చేయదు. లెట్ us get started. The place which is behind our house has been closed to traffic. The place, ఏ ప్లేస్ అయితే మా ఇంటి వెనకాల ఉందో, సో ఇట్ ఈస్ a defining clause. This is a famous engineering college that is founded by Mr. Yashwant. ఇది ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దాని ఫౌండర్ ఎవరు? మిస్టర్ యశ్వంత్. ఇట్ ఈస్ ఆల్సో డిఫైనింగ్. ఫౌండర్ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఫౌండ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ డిఫైనింగ్. మై సిస్టర్ హూ హ్యాస్ కంప్లీటెడ్ హర్ ఎడ్యుకేషన్ ఇన్ బెంగళూరు హ్యాస్ సెక్యూర్డ్ అ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ BHEL. సో ఇక్కడ చూడండి, మై సిస్టర్ ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో బెంగళూరులో హ్యాస్ సెక్యూర్డ్ అ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ BHEL. ఇక్కడ తనకు ఒకటే సిస్టర్ అని చెప్పట్లేదు, మై సిస్టర్ హూ హ్యాస్ కంప్లీటెడ్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ద ప్లేస్, ఏ ప్లేస్ అయితే అక్కడ ఉందో, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఈయన కనిపెట్టారో. బట్ ఇక్కడ మై సిస్టర్ అనేది డెఫినెట్గా ఒకటే మనిషి గురించి చెప్తున్నారు అని కాదు. మై సిస్టర్ అంటే ఏ సిస్టర్ అయినా అవ్వచ్చు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ బట్ ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ విచ్ సిస్టర్ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇంకోటి చూడండి, ద థియేటర్ విచ్ వాస్ బిల్ట్ ఇన్ 2012. థియేటర్ ఏదైతే ఖచ్చితంగా 2012లో బిల్డ్ చేశారో ఇట్ ఈస్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. ఇక్కడ కూడా ప్రాపర్గా ఒక థియేటర్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఒక ప్లేస్ గురించి, ఇక్కడ ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. ఇక్కడ సిస్టరే, మై సిస్టర్. హూ ఇస్ దట్ దే అంటే ఇక్కడ ఒకటే సిస్టర్ అనేది మనం డిస్క్రైబ్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. అండ్ దెన్ ఊటీ ఈజ్ ఊటీ ఈజ్ కూలర్ దాన్ చెన్నై. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఊటీ చెన్నై కంటే కూల్గా ఉంటుంది. సో కూలర్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది, పాజిటివ్ డిగ్రీలో రాయమంటున్నారు. చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. సో కూల్ ఈజ్ ద పాజిటివ్ డిగ్రీ, కూలర్ ఈజ్ ద కంపారిటివ్ డిగ్రీ, కూలెస్ట్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. కూల్, కూలర్, కూలెస్ట్. పాజిటివ్ డిగ్రీ అంటున్నారు కాబట్టి మనకు కూల్ ఉండాలి. చూద్దాం, కూల్ ఉండాలి అండ్ ఊటీ కూల్గా ఉండాలి చెన్నై కన్నా. అంటే ఊటీ ఈజ్ కూలర్ దాన్ చెన్నై, అందుకని గ్రేటర్ దాన్ సింబల్ రాశాను. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. చెన్నై ఈజ్ కూలర్ దాన్ ఊటీ. చెన్నై ఊటీ కన్నా కూలర్గా ఉంటుంది, తప్పు కదా. అండ్ కంపారిటివ్ డిగ్రీ వచ్చింది విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చెన్నై ఈజ్ యాజ్ కూల్ యాజ్ ఊటీ. రెండు కూడా కూల్గానే ఉంటాయని చెప్తున్నాడు. కూల్ అనేది పాజిటివ్ డిగ్రీ యూజ్ చేశారు కానీ యాజ్ కూల్ యాజ్ అంటున్నాడు, కానీ కాదు కదా, ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. చెన్నై ఈజ్ నాట్ కూలర్ దాన్ ఊటీ.
చెన్నై ఈజ్ నాట్ కూలర్ కాదు కదా, కంపారిటివ్ డిగ్రీ కాదు, మనల్ని పాజిటివ్ డిగ్రీ అడుగుతున్నాడు. చెన్నై ఈజ్ నాట్ సో కూల్ యాజ్ ఊటీ అంటే చెన్నై ఊటీ కన్నా తక్కువ కూల్గా ఉంటుంది అన్నాడు, విచ్ ఈస్ కరెక్ట్. సో ఊటీ ఎక్కువ కూల్గా ఉన్నట్టే కదా, నాట్ సో కూల్ యాజ్ ఊటీ అంటే ఊటీ ఎక్కువ కూల్గా ఉన్నట్టే. చెన్నై ఈజ్ నాట్ సో కూల్ అంటే ఇక్కడ మనకు పాజిటివ్ డిగ్రీ యూజ్ చేశాడు. సో చెన్నై ఈజ్ నాట్ సో కూల్ యాజ్ ఊటీ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమని అడిగినప్పుడు ఫస్ట్ అసలు ఏమి ఇచ్చాడు? సో కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చాడు, దాన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయమన్నారు. సో వాటివి రాసుకుందాం ఫస్ట్, కూలర్, కూలెస్ట్ అని. ఆ తర్వాత దేంతో కంపేర్ చేస్తున్నాడు అండ్ ఏది ఎక్కువ అంటున్నాడు ఏది తక్కువ అంటున్నాడు చూస్తే మనం దాన్ని బట్టి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. లెట్ us go with the next question. What is your name? The polite request is, could you please tell me what your name is? Could you please tell me what your name was? Was ఎందుకు ఉంటుందండి? నేమ్ ఇప్పుడు ఏది ఉందో అదే కదా ఎప్పుడు ఉండేది. was అంటే ఒకప్పుడు మీ పేరేంటి అని అడిగినట్టు కాదు కదా. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడగకూడదు కదా, మనం పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్గా వాట్ యువర్ నేమ్ ఈజ్, మీ పేరు ఏంటి ఏమవుతుంది అని. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ వాజ్ యువర్ నేమ్. వాజ్ కాదు కదండి, పాస్ట్ టెన్స్ కాదు కదా, కాబట్టి కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ యువర్ నేమ్ ఈజ్, మీ పేరేంటో చెప్తారా, వాట్ యువర్ నేమ్ ఈజ్. సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ యువర్ నేమ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అండ్ దెన్ వీ హ్యావ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, షీ వాజ్ అ స్టూడెంట్. వాజ్కి వాజ్ ఇస్ అ పాజిటివ్ క్వశ్చన్, సో వాజ్కి నాట్ యాడ్ చేస్తే మనకు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సో వజంట్ అవ్వాలి అప్పుడు. వజంట్ హియా షీయా, ఇక్కడ షీ, వజంట్ షీ అనేది ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్. థామస్ సా అ మూవీ. సో అంటే పాస్ట్ టెన్స్ కదా, ఇక్కడ ఏమీ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి థామస్ సా అ మూవీ అనేది డైరెక్ట్ వర్బ్ కాబట్టి మనకి ఇక్కడ డూ ఫార్మ్స్ యూజ్ చేయాలి. సా కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ అని యూజ్ చేస్తాం. సో ఇది పాస్ట్ టెన్స్ పాజిటివ్లో ఉంది, నెగిటివ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డిడ్ంట్ అని రాస్తాం. అండ్ థామస్ అనే వ్యక్తి మ్యాన్ కాబట్టి హీ అనేది క్వశ్చన్, డిడెంట్ హీ అనేది క్వశ్చన్ అవుతుంది. హీ కుడెంట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇప్పుడు మనకి కుడెంట్ అంటే ఏంటి, కుడ్ ప్లస్ నాట్. ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, పాజిటివ్లో రాయాలి. హీస్ అని ఇచ్చాడు కాబట్టి ప్రనౌన్ కుడ్ హీ. మిస్టర్ రాఘవ రావ్ వాజ్ లేట్. ఇప్పుడు వాజ్ ప్లస్ నాట్ ఏమవుతుందండి, ఇప్పుడే మనం చూసాం కదా ఇక్కడ వజంట్ అవుతుంది. సో వజంట్, ఇక్కడ ఏమి ఇచ్చారు, మిస్టర్ రాఘవరావు, మిస్టర్ అంటున్నారు కాబట్టి దట్ పర్సన్ ఈజ్ హీ, సో వజంట్ హీ. సో ఫస్ట్ వన్ ఈజ్ వజంట్ షీ. ఫస్ట్ వన్ ఏమైందండి, వజంట్ షీ. సెకండ్ వన్ ఏమైంది, డిడెంట్ హీ. థర్డ్ వన్ ఆప్షన్ ఏముందండి, హీ వుడెంట్ ఆన్సర్ ద క్వశ్చన్, కుడ్ హీ. అండ్ ఫోర్త్ వన్ మిస్టర్ రాఘవరావు వాజ్ లేట్, ఏమైందండి, వాజ్ నాట్, వజంట్ హీ. సో హియర్ ఫస్ట్ వన్ is D. In these two options we have Thomas saw a movie. It is option A. In this we have, so this is the option. Third one is B and fourth one is C. So she was a student, wasn't she? Thomas saw a movie, didn't he? He couldn't answer the question, could he? Mr. Raghav Rao was late, wasn't he? సో ఇట్లా క్వశ్చన్ ట్యాగ్స్తో చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా క్వశ్చన్ ట్యాగ్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ దెన్ ఐఎమ్ సారీ, ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ ఇట్. వాట్ డస్ అ సెంటెన్స్ మీన్? ఐఎమ్ సారీ అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి క్షమాపణ అడిగేటప్పుడు ఐఎమ్ సారీ అనే పదం మనం యూజ్ చేస్తాం. కాబట్టి టు అపాలజైజ్ అంటే క్షమాపణ అడగడానికి, టు విష్ ఎవరినైనా విష్ చేయడానికి, టు బ్లేమ్ ఎదుటి వాళ్ళపై నింద మోపడానికి, టు ఫర్గివ్ ఎవరినైనా క్షమించడానికి. సో క్షమాపణ అడుగుతున్నాం కాబట్టి ఐఎమ్ సారీ అని, కాబట్టి టు అపాలజైజ్ అనేది కరెక్ట్ క్వశ్చన్ అవుతుందన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దాట్. అండ్ దెన్ ఐ సెడ్ టు మై ఫ్రెండ్ కెన్ యూ పిక్ మీ అప్ ఆఫ్టర్ వర్క్. ఐ సెడ్ టు మై ఫ్రెండ్ కెన్ యూ పిక్ మీ అప్ ఆఫ్టర్ వర్క్ అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగారు అండ్ ఇది WH క్వశ్చన్ కాదు. సో క్వశ్చన్ అడిగినప్పుడు మీకు చెప్పాను కదండి నేను చాలాసార్లు, క్వశ్చన్ అడిగారు అండ్ WH కానీ HW క్వశ్చన్ కానీ కాదు. కాబట్టి మనం రాసేప్పుడు ఆన్సర్లో ఇఫ్ కానీ వెదర్ కానీ ఖచ్చితంగా యాడ్ చేయాలి. అండ్
క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆస్క్డ్ అనే వర్డ్ ఖచ్చితంగా రావాలి. ఇంకా చూద్దామండి, క్యాన్ ఉంది కాబట్టి క్యాన్ కుడ్గా మారాలి. కుడ్ యూ పిక్ మీ అప్ ఆఫ్టర్ వర్క్. సో ఇక్కడ ఎందులో ఏమేమి చేంజెస్ జరిగినాయో చూద్దామండి. ఐ టోల్డ్ మై ఫ్రెండ్, ఆస్క్డ్ మై ఫ్రెండ్ అని రావాలని ఇప్పుడే అనుకున్నాం కదా, బికాస్ అది క్వశ్చన్ కాబట్టి. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఐ టోల్డ్ మై ఫ్రెండ్, ఇది కూడా తప్పు ఆప్షనే, బికాస్ ఇక్కడ కూడా టోల్డ్ అని ఇచ్చారు. ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్, ఆస్క్డ్ అనేది సాటిస్ఫై అయింది మనకి, ఇఫ్ సాటిస్ఫై అయింది, క్యాన్గానే ఉండిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ అ కరెక్ట్ ఆప్షన్. ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్, ఆస్క్డ్ మై ఫ్రెండ్, if is the correct option, could is the correct option. So I asked my friend if he could pick me up after work. So అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 4 is the రైట్ ఆప్షన్. సో ఇట్లా మనం ఏవేవి చేంజెస్ జరగాలో చూసుకుంటే ఈజీగా మనం ఆప్షన్ని ఐడెంటిఫై చేస్తాం. మనం క్వశ్చన్ చదవంగానే ఆప్షన్స్ చదువుకుంటూ వెళ్దాం అనుకోండి, అప్పుడు మనకు మిస్టేక్ అవుతుంది. అసలు డైరెక్టెడ్ స్పీచ్ ఇచ్చారు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమన్నారు అన్నప్పుడు అసలు ఏం చేంజ్ చేయాలి, ఏ టెన్స్లో ఉంది అనేది చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ దెన్ వైల్ చేంజింగ్ ద వాయిస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇస్ రాంగ్లీ చేంజ్డ్, ఫైండ్ ఇట్ అవుట్. సో వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఏదో రాంగ్గా చేంజ్ చేశారు, ఏంటిదో చూద్దాం. ద డాక్టర్ హ్యాడ్ ఎగ్జామిన్డ్ హర్, సో షీ హ్యాడ్ బీన్ ఎగ్జామిన్డ్ బై ద డాక్టర్. డాక్టర్ తనని ఎగ్జామిన్ చేశారు, డాక్టర్ చేత తను ఎగ్జామిన్ చేయబడింది, కరెక్ట్ ఆప్షన్. షీ డస్ నాట్ లైక్ కాఫీ, కాఫీ ఈజ్ నాట్ లైక్డ్ బై హర్. సో తన కాఫీ నచ్చదు, కాఫీ తన చేత నచ్చబడలేదు, కాఫీ తన చేత నచ్చలేదు. మిస్టర్ కేశవ్ టీచర్స్ అస్ సైన్స్, కేశవ్ మాకు సైన్స్ టీచ్ చేస్తారు. వీఆర్ థాట్ సైన్స్ బై మిస్టర్ కేశవ్, మేము కేశవ్ గారి చేత సైన్స్ టీచ్ చేయబడతాము. ఐ హర్డ్ మురళీ వన్స్, మురళీ హ్యాస్ హర్డ్ బై మీ వన్స్. ఐ హర్డ్ మురళీ వన్స్ అంటే నేను మురళీని విన్నాను ఒకసారి. ఇక్కడేం ఆప్షన్ ఇచ్చారు, మురళీ హ్యాస్ హర్డ్ బై మీ వన్స్. నా చేత మురళి వినబడలేదు కదా, మురళి చెప్పింది నేను విన్నాను, మురళి చేత నేను వినబడ్డాను అనాలి. మురళి హ్యాస్ హర్డ్ బై మీ వన్స్, నేనేం చెప్పాను, మురళి విన్నాడు అని ఇచ్చారు. ఇది కంప్లీట్గా మీనింగ్ చేంజ్ చేసేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం చెప్పారండి, ఐ హర్డ్ మురళి వన్స్, నేను మురళి చెప్పింది విన్నాను అని. ఇక్కడేం చెప్తున్నారు, మురళి హ్యాస్ హర్డ్ బై మీ వన్స్, నేనేం చెప్పాను, మురళి విన్నాడు అని. సో ఆప్షన్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ చేంజింగ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సో వైల్ వీఆర్ వర్కింగ్ విత్ ప్యాసివ్ వాయిస్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద టెన్సెస్ అండ్ హౌ దే ఆర్ చేంజింగ్. సో ఏ టెన్స్ ఫామ్లో ఉంది, వాటిని ఎలా మారుస్తున్నాం అనేది అబ్జర్వ్ చేసుకొని, అండ్ మీనింగ్ మారిపోతుందా, మీనింగ్ యాక్చువల్గా ఒకటే మీనింగ్ ఉందా అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. అండ్ దెన్ ది డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years when they were dismissed. సో when they were dismissed అంటే డిస్మిస్డ్ అనేది జరిగిపోయింది, అప్పుడు జరుగుతున్న ప్రెసెంట్ సిచ్యువేషన్. దే డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years. ఫర్ 10 years అంటే ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేసి 10 ఏళ్ళుగా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో 10 ఏళ్ళుగా వర్క్ చేస్తూనే ఉన్నారు అంటే మనం ఏమనాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది ఆల్రెడీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అనాలి. సో వర్ వర్కింగ్ అనకూడదు, బికాస్ మనకి బీ ఫామ్ యాడ్ అవ్వాలి, ఎందుకంటే 10 ఏళ్ళుగా వర్క్ చేస్తూనే ఉన్నారు కాబట్టి హ్యాడ్ బీన్ వర్కింగ్. మనకు దే వచ్చింది కదా, ఎందుకు హ్యావ్ అని రాయట్లేదు మ్యామ్, ఎందుకు రాయము అంటే ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఆబ్వియస్లీ మనం హ్యాడ్ అనే పదాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో హ్యాస్ బీన్ వర్కింగ్ అవ్వదు, ప్రెజెంట్ టెన్స్ కాదు కాబట్టి. సో దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years. ఫ్యాక్టరీలో 10 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. వెన్ దే వర్ డిస్మిస్డ్, ఎప్పుడైతే వాళ్ళు డిస్మిస్ చేయబడ్డారో అప్పుడు పాస్ట్ టెన్స్లో ఇదంతా జరిగింది, బట్ ఇట్ వాజ్ కంటిన్యూస్ అనమాట. అండ్ దెన్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇఫ్ డాష్ ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్, ఇఫ్ డాష్ ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్. సో నేను నువ్వైతే చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ గ్రామర్లీ. నేను నువ్వైతే నేను తనకి హెల్ప్ చేయను, నేను నువ్వు అవ్వలేదు కదా, దిస్ ఇస్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్. అంటే అది ఎప్పటికీ జరగదు, నేను నువ్వు అవ్వడం అనేది ఎప్పటికీ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడూ వర్ యూ అని రాయాలి. ఇఫ్ ఐ వర్ యూ, మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేసుకునేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఐ వర్ యూ హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇది ఎగ్జాక్ట్గా ఎప్పటికీ జరగదు, నేను నువ్వు అవ్వడం అనేది ఎప్పటికీ జరగదు. సో ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే ఐ వుడ్ నాట్ హెల్ప్ హర్. సో ఇలాంటి హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం అక్కడ ఐ వర్ యూ, ఐ వర్ షీ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆప్షన్. చూస్ ద వర్డ్ దట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అ వర్బ్ అండ్ ఎ నౌన్
వర్బ్ గాను నౌన్ గాను రెండిటిగాను యూస్ చేయలేని వర్డ్, అంటే ఏదో ఒకటిగా యూస్ చేస్తాం, రెండిటిగా యూస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ సీ డిసైడ్. డిసైడ్ is purely a verb. Decide is purely a verb because decide, when we decided to move, when she decides to eat. సో ఇట్లా డిసైడ్ అనేది ఖచ్చితంగా తీసుకునే డెసిషన్ కాబట్టి వర్బ్. ఇది కనుక డెసిషన్ అని రాస్తే ఇట్ ఈస్ అ నౌన్ ఫామ్. బట్ డిసైడ్ కాదు కదా అది, దట్ ఈస్ అ వర్డ్ విచ్ ఈస్ ఎంటైర్లీ ట్రాన్స్ఫార్మింగ్, కాబట్టి డిసైడ్ ఇస్ అ వర్బ్. ఇప్పుడు డాన్స్ కెన్ బి అ వర్బ్ అండ్ అ నౌన్ ఆల్సో. ద గర్ల్ డాన్సెస్ వెరీ వెల్ అంటే ద గర్ల్ ఎప్పుడు బాగా డాన్స్ చేస్తుంది. సో డాన్సెస్ అనేది వర్బ్. ఐ ఆమ్ డాన్సింగ్ వెన్ యూ మేడ్ అ ఫోన్ కాల్. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను డాన్స్ చేస్తూ ఉన్నాను. సో ఇట్ ఈస్ అ వర్బ్. అ డాన్స్ షో ఈస్ గోయింగ్ టు బి ఆర్గనైజ్డ్ ఆన్ 30th November. సో డాన్స్ షో గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ నౌన్ ఫామ్ అవుతుంది డాన్స్. డ్రింక్. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే. తను పాలు తాగుతుంది ఎవ్రీ డే. సో ఇట్ ఈస్ అ వర్బ్. దిస్ డ్రింక్ ఈజ్ మేడ్ బై మిల్క్ అండ్ కోకోనట్ వాటర్. దిస్ డ్రింక్ అంటే ఈ డ్రింక్, వేర్ ఇట్ ఈస్ అ నౌన్ ఫామ్. స్టాప్. దే వర్ స్టాపింగ్ డ్యూరింగ్ ద బిఫోర్ ఎంటరింగ్ ద హైవే. హైవే ఎంటర్ అయ్యే ముందు స్టాప్ చేస్తూ ఉన్నారు. ఇట్ ఈస్ అ వర్బ్. దెర్ ఈస్ అ స్టాప్ బోర్డ్ పెయింటెడ్ ఇన్ రెడ్ కలర్. స్టాప్ బోర్డ్ కాబట్టి అక్కడ నౌన్ అవుతుంది. సో ఇట్లా మనం దేంట్లో డిసైడ్ అనే దాంట్లో ఓన్లీ వర్బ్ ఒకటే ఉంది కాబట్టి చూస్ ద వర్డ్ దట్ కెనాట్ బి అ వర్బ్ అండ్ నౌన్ కాబట్టి ఇట్ ఈస్ డిసైడ్. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ హ్యాస్ బీన్ డన్ డాష్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం పనిచేస్తాం కదా. ఇక్కడ కరెక్ట్ ప్రపోజిషన్ ఏమి ఫిట్ చేస్తారు అంటే let us see. Such as. The work has been done such as your instructions. నీ ఇన్స్ట్రక్షన్స్ such as అంటే పోలినట్టుగా అని. ఇన్ రిగార్డ్ టు విధేయతతో చేశాము అని, అంటే దాన్ని బట్టి దాని కొరకు చేశాము అని. సో ఫార్ ఇప్పటి వరకు. అకార్డింగ్ టు అంటే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి చేసినట్టు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం చేయడాన్ని అకార్డింగ్ టు అంటారు. ద వర్క్ హ్యాస్ బీన్ డన్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్. నీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి వర్క్ చేశారు అని. సో ద వర్క్ హ్యాస్ బీన్ డన్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్. సో వర్క్ ఎలా చేయబడింది? అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో కాంప్లెక్స్ కానిది ఏమిటి? యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ he knew the other Walter has missed his final jump. సో ఇక్కడ మనకి రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. యాజ్ హీ బిగాన్ స్ప్రింగింగ్ డౌన్ ద రన్వే సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్ యట్ ఫెమిలియర్. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ టూ ఇండిపెండెంట్ క్లాసెస్. జపాన్ అటాక్డ్ చైనా ఇన్ 1937 అండ్ wounded many soldiers. అండ్ అనేది ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎప్పుడు కూడా మనం కాంపౌండ్ సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కాంపౌండ్ సెంటెన్స్. సో ఇట్ ఈస్ నాట్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ కానిది ఏంటని అడుగుతున్నారు కదా. సో ఇట్ ఈస్ అ కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. వి గాట్ అవర్ ఆన్సర్. అండ్ దెన్ సో లెట్ us go through this question. He is truly humble and brave man. తను ట్రూగా హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ద అబౌవ్ సెంటెన్స్ కెన్ బి కరెక్టెడ్ యాజ్. అబౌవ్ సెంటెన్స్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు? హీ ఈస్ ట్రూలీ అ హంబుల్ అండ్ అ బ్రేవ్ మ్యాన్. సో రెండుసార్లు మనం ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హీ ఈస్ అ ట్రూలీ హంబుల్ అండ్ అ బ్రేవ్ మ్యాన్. ఇక్కడ కూడా ట్రూలీ కాదు, ట్రూలీ ఈజ్ అన్ ఎడ్జెక్టివ్. సో హీ ఈస్ ట్రూలీ అ హంబుల్, ఒక హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. అతను నిజంగా ఒక హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. సో ఇక్కడ మనం హీ ఈస్ ట్రూలీ ఒక హంబుల్ ఒక బ్రేవ్ మ్యాన్ అనకూడదు, ఒకటే మనిషి కదా. సో హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. హీ ఈస్ ట్రూలీ యాన్ హంబుల్ కాదు, హంబుల్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రాదు. సో హీ ఈస్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. హంబుల్ మరియు బ్రేవ్ అంటే ధైర్యవంతుడు అనమాట. సో హీ ఈస్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్.
I hope you understand that. Let us move forward. Here we have the letter we write to a sports goods firm asking for information about their products is. వాళ్ళ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ని అడుగుతూ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాము అంటే దట్ మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ బిజినెస్ డీల్. కాబట్టి ఆ పర్సనల్ లెటర్ ఆబ్వియస్గా పర్సనల్ లెటర్ కాదు, అండ్ ఇన్ఫార్మల్ లెటర్, పర్సనల్ లెటర్ ఇస్ ఆబ్వియస్లీ అండ్ ఇన్ఫార్మల్ లెటర్, ఆఫీషియల్స్కి రాసే లెటర్ కాదు, ఇట్ ఈస్ అ బిజినెస్ లెటర్ విచ్ టాక్స్ అబౌట్ బిజినెస్ ఫర్మ్ కాబట్టి ఇట్ ఈస్ అ బిజినెస్ లెటర్. And then here we go, which of these sentences has the comma in right place? Right place lo comma ekkadundo chuddam. Please get me some eggs, milk and some butter. So actually ga please get me tarvata comma undagudu, some eggs tarvata comma undali, milk and some butter. So please get me some eggs, milk and some butter, which is the right sentence. Eggs inka milk mariyu butter moodu adugutunnam kabatti comma tho manam separate chestam. Please get me some eggs. Eggs milk ఉండదు కాబట్టి it is eggs milk. Please get me some eggs milk, same question here. సో eggs ఇంకా milk మరియు బటర్ కావాలి కాబట్టి మనం కామా అనేది ఎగ్స్కి మిల్క్కి మధ్యలో ఎగ్స్ని మిల్క్ని సపరేట్ చేస్తూ కామా అనేది పెట్టాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. నో స్టూడెంట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ క్వాలిఫైడ్ ఫర్ అ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీ unless he has acquired a reasonable proficiency in English. దిస్ వాజ్ సెడ్ బై. సో ఏ స్టూడెంట్ కూడా డిగ్రీ మరియు పీజీ డిగ్రీ క్వాలిఫై అయినట్టు కాదు అన్లెస్ వాళ్ళకి కొంత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్లో కొంత పట్టు దొరికే వరకు ఇంగ్లీష్ క్వాలిఫై అయినట్టు కాదు డిగ్రీ కానీ పీజీ కానీ అని అంటారు. ఎందుకు ఇది ఎవరు చెప్పారు అంటే ఇట్ వాజ్ సోల్డ్ బై కొథారీ ఎడ్యుకేషన్ కమిషన్. కొథారీ ఎడ్యుకేషన్ కమిషన్లో మనకి ఏం చెప్పారు అంటే ఎవరైతే డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రానంత వరకు వాళ్ళు అవి ఎక్వైర్ చేసినట్టు కాదు అనేది కొథారీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్తున్న వాక్యం అన్నమాట. And then the following is not a problem associated with learning English in our schools. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఇంగ్లీష్ లెర్నింగ్కి అడ్డు కానిది ఏమిటి? చిల్డ్రన్ గెట్ టు లిసన్ టు ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ అబౌట్ 40 minutes ఇన్ దేర్ ఇంగ్లీష్ క్లాస్. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. 40 minutes ఇంగ్లీష్ క్లాస్లో వినడం ఏంటండి, మాట్లాడుకుంటున్నారు కూడా కదా. మెనీ టీచర్స్ యూస్ మదర్ టంగ్ టు టీచ్ ఇంగ్లీష్. ఇట్ మస్ట్ బీ డన్. మదర్ టంగ్లో ఇంగ్లీష్ని టీచ్ చేయడం వల్ల పిల్లలు చాలా through the study of rules. గ్రామర్ని రూల్స్ ద్వారా ఎలా నేర్పిస్తారు అంటే ఇట్ ఈస్ ఆడియోలింగ్యువల్ మెథడ్. ఆడియోలింగ్యువల్ మెథడ్ అంటే ఆడియో వింటూ లాంగ్వేజ్ నేర్చుకోవడం. బైలింగ్యువల్ మెథడ్ అంటే మదర్ టంగ్లో ట్రాన్స్లేషన్ జరుగుతూ నేర్చుకోవడం. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో రూల్స్ చదువుతూ ఆ రూల్స్ని డైరెక్ట్గా తెలుగులోకి మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ రూల్స్ నేర్పిస్తారన్నమాట. సో ఇట్ ఈస్ అ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ త్రూ విచ్ గ్రామర్ స్టడీ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ హ్యాపెన్స్. సో రీడింగ్ మెథడ్ చదువుతాం వల్ల మనకి గ్రామర్ రూల్స్ తెలుస్తాయి అని ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్తో సో గ్రామర్తో పాటు రూల్స్ని నేర్పిస్తారు మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ. సో ఇట్ ఈస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్.
Moving on to our 29th question. According to Bloom's revised taxonomy, the highest order thinking skill is. హైయెస్ట్ ఆర్డర్ ఎప్పుడు కూడా నేర్చుకున్న దాంతో సొంతంగా ఏం క్రియేట్ చేస్తున్నాం అనేది బ్లూమ్స్ టాక్సానమీలో హైయెస్ట్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. సో అనలైజింగ్, అండర్స్టాండింగ్, రిపీట్ చేయడం, అనలైజింగ్ ఇవన్నీ కాకుండా ఇట్ ఈస్ క్రియేటింగ్. ఫైనల్ స్టెప్ అనేది నేర్చుకున్న దాంతో ఏం క్రియేట్ చేయగలుగుతున్నారు అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టీచింగ్ స్కిల్. టీచింగ్ మెథడ్ కానిది ఏంటిదో చూద్దాము. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. దిస్ ఇస్ అ మెథడ్ ఆఫ్ ఇవాల్యుయేషన్. కంటిన్యూస్గా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్స్ జరగడం ఈజ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, CCE మెథడ్. సో ఇట్ ఈస్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ టీచింగ్, ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ ఇవాల్యుయేషన్. Total physical response is a method of teaching through physical activities. Grammar translation method is a method of teaching through which grammar is translated to mother tongue. Suggestopedia is a pseudoscience which talks about scientificగా మెంటల్ ప్రెషర్ లేనప్పుడు పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు అనేది సజెస్టోపీడియా చెప్తున్నది. సో ఇట్ ఈస్ ఆల్సో అ టీచింగ్ మెథడ్. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ నాట్ ఎ టీచింగ్ మెథడ్, ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో this is our paper number 3, which talks about different concepts starting from comprehension passage till the end of learning techniques. So itla manam anni nerchukunnam kabatti obviously we have learned different papers. If you go through previous papers, everywhere you can find such bits. Thank you. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.